హలో ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ముఖ్యంగా కోర్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాము, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ మాకు కామెంట్స్లో తెలియజేసిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ పైన కరెంట్ అఫైర్స్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ చేయన్నా అని చెప్పారు. సో వాళ్ళ కోసం ఎంతగానో యూజ్ అవుతుందని చెప్పేసి 70 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని, ఇవన్నీ కూడా ఆల్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. ప్రీవియస్ లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవన్నిటిని కూడా చక్కగా చూసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్లో అప్డేట్ చేశాను. సో అక్కడికి వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్కడన్నా ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, మీకు ఒక క్వశ్చన్. ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ ఏ టీం గెలుచుకుంది? పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ప్యాంథర్స్. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2025లో ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి క్రీడాకారుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్, తాజాగా సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్. 2025 ఖోఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్లో పురుషులు మరియు మహిళల కేటగిరీలలో ఏ దేశం గెలిచింది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ఐసీసీ మహిళా ఓడిఐ క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ప్రకటించారు? ఆప్షన్ ఏ స్మృతి మందన ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించింది? ఆప్షన్ బి అండ్ సి, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, ఈ రెండు కూడా నిర్వహించాయి. ఇటీవల ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ ఎవరు? డి గుకేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ఆసియా మహిళా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశం గెలిచింది? జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2034 ఫీఫా ప్రపంచ వరల్డ్ కప్ ఏ దేశంలో జరగబోతుంది? సౌదీ అరేబియా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ఫీఫా బెస్ట్ మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? వినీసియస్ జూనియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? భారతదేశం, ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఏ భారతీయ టీం గెలుచుకుంది? ముంబై ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నోవాక్ జోకోవిచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పారా ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవంలో భారత జట్టు ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు. భాగ్యశ్రీ జాదవ్ మరియు సుమిత్ యాంటిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యారిస్ 17వ పారా ఒలింపిక్స్ గేమ్స్లో భారతదేశం ఎన్ని పతకాలు గెలిచింది? 29 ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 యుఎస్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అరియానా సబాలింకా ఇస్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ 2024ను ఎవరు గెలిచారు? పంకజ్ అద్వానీ ఇస్ ద రైట్ ఆన్సర్. కొలంబియాను ఓడించి 2024 కోపా అమెరికా టైటిల్ను ఏ దేశం గెలిచింది? ఆప్షన్ ఏ అర్జెంటీనా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళా సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? మ్యాడిసన్ కీస్ ఇస్ ద రైట్ ఆన్సర్.
2024 ఐసీసీ పురుషుల 2020 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? హర్షదీప్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఐసీసీ మహిళా అండర్-19 T20 ప్రపంచ కప్ టైటిల్ను ఏ దేశం గెలిచింది? భారతదేశం. ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఎంపికైన భారత మహిళా క్రికెటర్ ఎవరు? నీతూ డేవిడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 మహిళల బ్యాలన్ డి ఓర్ అవార్డు ఏ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి గెలుచుకుంది? ఐటానా బొన్మాటి ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలిచారు? మ్యాగ్నస్ కార్లన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ఫీడ్ మహిళా ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలిచారు? కోనేరు హంపి ఇస్ ద రైట్ ఆన్సర్. 2024-2025 విజయ్ హజారే ట్రోఫీ ఏ రాష్ట్రం గెలిచింది? కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీచే ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ఎవరికి లభించింది? అభినవ్ బింద్రా ఇస్ ద రైట్ ఆన్సర్. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఏ నగరంలో జరుగుతుంది? రాజ్గిర్, బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 WTA మహిళా టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అరియానా సబాలింకా ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 మహిళల ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు? ఎల్ శృతి ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో 5వ బిలీ జీన్ కింగ్ కప్ టైటిల్ను గెలిచినటువంటి దేశం ఏది? ఇటలీ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 F1 ప్రపంచ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారు? మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024 ఏ దేశం గెలిచింది? ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. 2028 ఒలింపిక్ గేమ్స్ ఏ నగరంలో జరుగుతున్నాయి? లాస్ ఏంజల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2025 ఎవరు గెలిచారు? సచిన్ టెండూల్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మహిళల ఫీఫా ప్రపంచ కప్ 2027 ఏ దేశంలో జరగనుంది? బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 డ్యూరాండ్ కప్ టైటిల్ ఏ టీం గెలిచింది? నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల ఈటె విసరడం జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా ఏ పథకం గెలిచారు? వెండి, సిల్వర్. 2024 మహిళల T20 ప్రపంచ వరల్డ్ కప్ ఏ టీం గెలిచింది? న్యూజిలాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 మహిళల T20 ఆసియా కప్ ఏ దేశం గెలిచింది? శ్రీలంక ఇస్ ద రైట్ ఆన్సర్. సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలిచింది ఎవరు? పివి సింధు ఇస్ ద రైట్ ఆన్సర్. సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ ఏ రాష్ట్రం గెలిచింది? కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025లో పురుషులు మరియు మహిళా సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? మనుష్ షా మరియు దియా చితాలే ఇస్ ద రైట్ ఆన్సర్. 38వ నేషనల్ గేమ్స్ 2025లో మహిళల 75 కిలోల బాక్సింగ్ ఈవెంట్లో బంగారు పథకం గెలిచింది ఎవరు? లవ్లీనా బోర్గోహైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్వప్నిల్ కుషాలే ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ క్రీడలో ఇటీవల బ్రాంజ్ పథకం గెలిచారు? షూటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? కార్లోస్ ఆల్కరాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
2024 ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు? ఇగా స్వియాటెక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న అమన్ సెహ్రావత్ ఏ క్రీడకు సంబంధించిన వారు? వ్రెజ్లింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉబెర్ కప్ 2024 టైటిల్ ఏ దేశం గెలుచుకుంది? చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. థామస్ కప్ 2024 టైటిల్ ఏ దేశం గెలుచుకుంది? చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2026లో ఫీఫా ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది? యుఎస్ఏ, కెనడా మరియు మెక్సికో ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 వింబుల్డన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ ఆల్కరాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 వింబుల్డన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బార్బోరా క్రేజికోవా ఈజ్ ద రైట్ ఆన్సర్. సుల్తాన్ అజ్లాన్ షా 2024 టైటిల్ ఏ దేశం గెలుచుకుంది? జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ క్లోజింగ్ సెరమనీలో భారతదేశపు జెండాను మోసినటువంటి వారు ఎవరు? పిఆర్ శ్రీజేష్, మను భైకర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరున్నారు? అభినవ్ బింద్రా ఈజ్ ద రైట్ ఆన్సర్. రంజీ ట్రోఫీ 2024 టైటిల్ ఏ టీం గెలుచుకుంది? బాంబే, ముంబై ఈజ్ ద రైట్ ఆన్సర్. కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? లక్ష్య సేన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 45వ చెస్ ఒలింపియాడ్ 2024లో గోల్డ్ మెడల్ ఏ దేశం గెలుచుకుంది? ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 ఇరానీ కప్ టైటిల్ ఏ టీం గెలుచుకుంది? ముంబై ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫుట్బాల్లో 50 అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? బాలాదేవి ఈజ్ ద రైట్ ఆన్సర్. T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ ఎవరు? దినేష్ కార్తిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2025లో అలెన్ బోర్డర్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు? ట్రావిస్ హెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డేవిస్ కప్ 2024 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇటాలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ ఏ దేశం గెలుచుకుంది? ఆస్ట్రేలియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి 70 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూశారు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.